హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ డైలీ డోస్. ఈరోజు నేను మన ఛానల్లో ఏం వీడియో చేయాలనుకుంటున్నానంటే మా చెట్లు అనమాట, హోమ్ గార్డెనింగ్ లాగా ఏమేమి ఉన్నాయా ఏంటా అని చెప్పి చూపించాలనుకుంటున్నా. ఇక్కడ చూసారా నేతి బీరకాయలు. సో ఇలా ఏమేమి ఉన్నాయా, ఏమేమి చెట్లు ఉన్నాయి, మేమేం పెంచుతాము అని ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీస్ డైలీ డోస్. థ్యాంక్ యూ, బాయ్. ఇక్కడ నేను చూపిస్తున్న చెట్టు వచ్చేసి రేగిపళ్ళ చెట్టు అనమాట. రేగిపళ్ళ హంటింగ్. ఇది లాస్ట్ టైం పెట్టిన చెట్టు అండి. లాస్ట్ టైం కాపు బాగా కాసింది. కాకపోతే ఈ ఇయర్ వర్షాలకో ఎందుకో చెట్టు కొంచెం పడిపోయింది. సో కొంచెం కాపు తక్కువ ఉంది. కాకపోతే మేము డైలీ తింటూనే ఉన్నాంలేండి ఎన్నో కొన్ని. చూడండి ఇక్కడ కాయలు చూపిస్తున్నాను కోసినవి. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులుగా ఉన్నాయో. ఒక 5-6 పేర్స్ వరకు ఉన్నట్టున్నాయి గుత్తులుగా. అవి చూస్తున్నాము. అండ్ ఇక్కడ మమ్మీ కర్రతో చూపిస్తున్నారనమాట. ముళ్ళుంటే జాగ్రత్త అని చెప్పి ఆ కాయ చూపిస్తే నేను దాన్ని కోస్తున్నాను. ఓ షిట్, పోయింది. ఇక్కడ ఏంటంటే నేను ఒక కాయ కట్ చేస్తే ఆ కాయ నా చేయి కింద పడిపోయింది. అదే చెప్తున్నాను, అయ్యో పోయింది అన్నట్టు. అండ్ ఇక్కడ మేము అన్ని కాయలు తెంపేసుకొని ఇట్లా ఇంట్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చొని తింటూ వర్క్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బొప్పాకాయల చెట్లు అనమాట. ఇంటి చుట్టూ అవే ఉంటాయి. ఎక్కువ చాలా బొప్పాకాయల చెట్లు ఉంటాయి. ఇవి కూడా కాపు బాగానే ఉంటాయి అన్నమాట. బాగానే తింటూ ఉంటాము. అండ్ ఇదేంటంటే సపోటా చెట్టు అనమాట. ఈ చెట్టు కూడా చాలా బాగా కాస్తుంది. ప్రతి ఇయర్ సమ్మర్ అయితే ఫుల్ కాపు ఉంటుంది అనమాట. మాకు ఎక్కువైపోయి చాలామందికి ఇస్తూ ఉంటాము. ఊర్లో కూడా మ్యాక్సిమం అయితే పంచి పెడతానే ఉంటామండి. మేము కూడా చాలా బాగా తింటాము. దీని టేస్ట్ వచ్చేసి సూపర్ ఉంటాయి. అసలు చాలా స్వీట్గా ఉంటాయి. ఎంతైనా మన దొడ్లో చెట్లు మనకి చాలా టేస్టీగా ఉంటాయి కదా. అండ్ ఇవి వచ్చేసి చిన్న తోటకూర మడులు అనమాట. మా మమ్మీ రీసెంట్గానే వేశారు. కొంచెం ఏదో చిన్న ప్లేస్లో కొంచెం అలా సీడ్స్ జల్లారు. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఈ కరివేపాకు చెట్టు అయితే అసలు ఇంటి చుట్టూ ఇవే ఉంటాయండి బాబు, అసలుకి చాలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి నేతి బీర అనమాట. నేతి బీరకాయలు గోడ మీదే పాకింది. ఇవి కూడా ఈ మొన్న కార్తీక మాసంలో చాలామందికి ఇచ్చాము, పంచిపెట్టాము. చాలా మటుకు అలానే కొయ్యకుండా ఉండేసరికి చెట్టుకే ఎండిపోయి ఉన్నాయి, ముదిరిపోయినాయి. ఇది వచ్చేసి సపోటా చెట్టే ఇందాక చూపించింది. అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. సపోటా, నిమ్మ. అండ్ ఈ సపోటా, నిమ్మ, జామ ఈ మూడింటి మీద కలిపి నేతి బీరకాయ పాకింది చెట్టు. అదిగోండి ఇక్కడ సపోటా చెట్టుకి జూమ్ చేసి సపోటా కాయలు గుత్తులు చూపిస్తున్నాను. ఇప్పుడే తయారవుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట. ఇవి గుత్తులుగా కాస్తాయి. మా చెట్లు ఏవైనా చాలా బాగా కాస్తాయండి. ఏవైనా గుత్తులుగా ఇవి కూడా ఇస్తూ ఉంటాము, పంచబెడుతూ ఉంటాము. ఈ నిమ్మకాయలు కూడా. అండ్ నిమ్మకాయలు చాలామంది నిమ్మకాయ పచ్చడి పట్టుకుంటారు కాబట్టి అందరికీ ఇస్తూనే ఉంటాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకోండి. విలేజ్ అంటేనే అంత కదండి. మన దగ్గర ఏదో వేరే వాళ్ళకి ఇస్తామో వాళ్ళ దగ్గర ఏదో ఉంటే మనకి ఇస్తారు. ఈ ట్రెడిషన్ ఎప్పటి నుంచో వస్తూ ఉంది, బాగుంటుంది కూడా. అండ్ ఇక్కడ సపోటా చెట్టు చిట్టారు కొమ్మ మీద బీరకాయలు చూపిస్తున్నాను, ముదిరిపోయి ఉన్నాయి. ఇక్కడ మా స్నూపీ గాడే మేము వీడియో షూట్ చేస్తుంటే బయటకు వెళ్ళిపోయి పడుకున్నాడు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.